భారతదేశ ప్రభుత్వం సంబంధించిన రీసెర్చర్లకి అలానే నేర్చుకుంటున్న విద్యార్థులకి స్టార్టప్ కంపెనీ వాళ్ళకి ఒక శుభవార్త చెప్పిందండి. శ్లోక అనే ఒక పోర్టల్ని అయితే అందుబాటులో తీసుకొచ్చింది. పోర్టల్లో మీరు ఉచితంగా సంబంధించిన డేటా సెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు సంబంధించిన మోడల్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏంటా వెబ్సైట్, దీన్ని మీరు ఉచితంగా ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన టూల్స్ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు టూల్స్ తెలుగు. మన తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 8వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అదే రోజు లెవెల్ 2 ఆర్ అడ్వాన్స్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మన తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి మన తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. సో వెబ్సైట్ చూసుకున్నట్లయితే akosha.india.gov.in అనమాట. ఈ వెబ్సైట్లోకి వెళ్ళగానే మీకు ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. చూసారా, డేటా సెట్స్ 315 డేటా సెట్స్ ఉన్నాయి, 84 మోడల్స్ ఉన్నాయి, 13 సెక్టార్లు, 12 ఆర్గనైజేషన్స్ అని చూపిస్తుంది కదా. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఇవాళ చాలామంది ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సంబంధించిన మోడల్స్ని డెవలప్ చేస్తాం అనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని డేటా సెట్స్ అవసరం అవుతాయి. లాంగ్వేజ్ కానివ్వండి, స్పీచ్ సంబంధించిన కానివ్వండి, ఇమేజెస్ సంబంధించిన డేటా కానీ ఇవన్నీ కూడా మీకు భారతదేశ ప్రభుత్వం ఉచితంగా ఆఫర్ చేస్తుంది. సో దానికి మీరు ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు ఈ మోడల్స్ అనేవి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూపిస్తాను. మీరు ఇక్కడ రిజిస్టర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఇండివిజువల్ ఆర్గనైజేషన్ చూపించింది. ఇక్కడైతే ఆర్గనైజేషన్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీకి మాత్రం ఇస్తున్నారు, బట్ ఇండివిజువల్ అయితే మీరు నార్మల్గా స్టూడెంట్ కానివ్వండి, రీసెర్చర్ ఎవరికైనా కూడా లాగిన్ అవ్వచ్చు. ఇండివిజువల్ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ అని ఒక ఆప్షన్, సైన్ అప్ మీద క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అయితే క్లిక్ చేయాలి. దాని తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ డిజీ లాకర్ సంబంధించిన అకౌంట్ ఏదైతే ఆధార్ కార్డ్ లింక్ అయి ఉంటుంది, మీకు ఒక పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, యూజర్ నేమ్, ఇక్కడ మీరు యూజర్ నేమ్, పిన్ నెంబర్ పెట్టుకోవాలి. అంటే మీరు లాగిన్ అవ్వడానికి ఒక పిన్ లాంటిది 6 డిజిట్తో మీరు పెట్టుకోవాలి. కన్ఫర్మ్ పిన్ చేసి దీని మీద క్లిక్ చేసి వెరిఫై చేస్తే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. వన్స్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు డేటా సెట్స్ కానివ్వండి, మోడల్స్ ఏదైతే ఉంటాయి, మీకు నచ్చిన మోడల్స్ కానీ డేటా సెట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డేటా సెట్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఏమేమి డేటా సెట్స్ ఉన్నాయో చూపిస్తాను చూడండి. 2011 పాపులేషన్ సెన్సస్ డిస్ట్రిక్ట్ సంబంధించిన డేటా సెన్సస్ అంతా మీకు డేటా అవైలబుల్గా తెచ్చారు. ఎయిర్ సేవ సంబంధించిన FAQs కావాలంటే దానికి సంబంధించిన డేటా సెట్ ఉంది. ఏవియేషన్ గ్రీవియన్స్ సంబంధించిన డేటా సెట్ ఉంది. బెంగాలీ ASR బెంచ్ మార్క్ డేటా సెట్ ఉంది. బెంగాలీ మల్టీ లాంగ్వేజ్ స్పీచ్ రికగ్నిషన్, ఎవరైనా స్పీచ్ రికగ్నిషన్ సంబంధించిన మోడల్ డెవలప్ చేద్దాం అనుకుంటే ఈ మోడల్ ఉపయోగపడుతుంది. బెంగాలీ టు ఇంగ్లీష్ మోడల్ ఉంది. అలానే డైలీ డేటా ఆఫ్ రిజర్వాయర్ లెవెల్, సాయిల్ మాయిశ్చర్ సంబంధించిన ఇటువంటి మోడల్స్ డెవలప్ చేస్తే వాళ్ళకి డేటా సెట్ ఉంది. అంటే డిఫరెంట్ రెయిన్ఫాల్ డేటా, డిఫరెంట్ ఇయర్స్ సంబంధించిన డేటా, జూన్ 2022 మార్చ్ 2022 ఈ డేటా అయితే ఉంది. సబ్బేషన్ వైజ్ రెయిన్ఫాల్ డేటా ఉంది. అలానే ఇంగ్లీష్ టు కన్నడ ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ టు గుజరాతీ, ఇంగ్లీష్ టు బెంగాలీ, తెలుగు ఎక్కడ కనిపించట్లేదు, ఇంగ్లీష్ టు మలయాళం, ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్. ఎవరైనా ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ కావాలనుకుంటే అటువంటిది ఏమైనా మీరు టూల్లో ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటే దాన్ని కూడా ఇచ్చారు. మీరు ఇప్పుడు దీన్ని ఎలా వాడుకోవాలంటే ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీద వెళ్ళండి. డౌన్లోడ్ డేటా సెట్ మీద క్లిక్ చేస్తే చాలు, మీకు ఆ డేటా సెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. JSON సంబంధించిన ఎక్స్టెన్షన్లో మీకు ఆ డేటా అయితే వస్తుంది, దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళతో టై అయిపోయారు అనమాట. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు డేటాని ఫార్మేట్ చేసి మనకి ఈ పర్టికులర్ వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేస్తున్నారు. అలానే విజిబుల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ రేడియోమీటర్, దీనికి సంబంధించిన డేటా సెట్స్ ఉన్నాయి. అలానే తెలంగాణ వెదర్ డేటా ఉంది. అలానే తెలంగాణ సంబంధించిన TGS, PDCL, ఇండస్ట్రియల్ ఎలక్ట్రిసిటీ సంబంధించిన డేటా సెట్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ ఎందుకంటే మీకు ఒకవేళ కొత్తగా ఈ డేటా సెట్స్ దేనికి ఉపయోగం అంటే, ఉదాహరణకి పవర్ సంబంధించిన తెలంగాణలోనే, ఆంధ్రప్రదేశ్లోనే పలానా ఈ నెలలో ఎక్కువ డిమాండ్ ఉంటుందా, పవర్కి అవసరం అవుతుందా లేదా, ఆ సమాచారాన్ని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇలాంటి మోడల్స్ యూజ్ చేసి మనకి ఇన్ని నెలలు ఉంటే సరిపోతుందా, లేదంటే మనకి ఇంకా ఎక్కువ విద్యుత్తుని కొనుగోలు చేయాలా, ఇటువంటి సమాచారం ఇటువంటి మోడల్స్ బిల్డ్ చేస్తే ఈజీ అయిపోతుంది. లేదు మనకి రిజర్వాయర్ డేటా అంటే నీటి నిల్వల గురించి కూడా, ఈ నెలలో ఎక్కువ వాటర్ యూసేజ్ చేస్తున్నారు, అవి కూడా యూజ్ చేసి ఏదైనా మోడల్ బిల్డ్ చేస్తే దాని నుంచి ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా వాటర్ సప్లై కానివ్వండి, లేకపోతే ఇతర సప్లైస్ ఏమైనా చేయడానికి మోడల్ హెల్ప్ చేస్తుంది. సో డేటా సెట్స్ అనే అవసరం. ఏదైనా ఒక మోడల్ డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా కావాల్సిన డేటా, ఆ సంబంధించిన ఇన్ఫర్మేషన్ డేటా సెట్స్లో ఉంటుంది.
నెక్స్ట్ మోడల్స్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఎవరైనా మన భారతదేశం సంబంధించిన ప్రభుత్వం నుంచి డెవలప్ చేసిన మోడల్స్ అనమాట ఇవి. ఈ మోడల్స్ ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఎవరైనా రెఫరెన్స్ తీసుకుందాం అనుకుంటే లార్జ్ స్కేల్ మల్టీలింగ్వల్ మోడల్స్ కొన్ని అందుబాటులో ఉన్నాయి. అలానే టెక్స్ట్ టు స్పీచ్ ఏ మోడల్ ఉంది. మీరు కావాలంటే ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ మోడల్ క్లిక్ చేస్తే ఆ మోడల్ కూడా డౌన్లోడ్ అవుతుంది. చూసారా ఇక్కడ హగ్గింగ్ ఫేస్ లో డైరెక్ట్ గా ఈ మోడల్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇది హగ్గింగ్ ఫేస్ తో ఇంటిగ్రేట్ చేశారు అనమాట. సో హగ్గింగ్ ఫేస్ లోకి వెళ్ళి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే యూస్ కేసెస్ అని స్మార్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్, కన్వర్జేషన్ ఏజెంట్స్, ఫెయిర్ ప్రైస్ షాప్ ఆప్టిమైజేషన్, స్మార్ట్ రూరల్ డెవలప్మెంట్, ఏ పవర్డ్ అర్బన్ గ్రోత్ ప్లానింగ్, ఏ పవర్డ్ వాయిస్ అసిస్టెంట్ ఫర్ ఫార్మింగ్, మల్టీలింగ్వల్ ఇండిక్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, ఇలా చాలా మోడల్స్ అనేవి యాక్సెస్ లో తీసుకొస్తున్నారు. దానికి సంబంధించిన డేటా సెట్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఈవెన్ యూస్ కేసెస్ ఎవరైనా ఏమైనా ఏ మోడల్స్ డెవలప్ చేద్దాం అనుకుంటే, అంటే ఏ సంబంధించిన ప్రాజెక్ట్స్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారు విద్యార్థులు, వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. యూస్ కేసెస్ అని చెప్తున్నారు కదా, ఎవరైనా డెవలప్ చేస్తాం అనుకుంటే వీటిని మీరు యూస్ చేసుకోవచ్చు. కమ్యూనికేషన్స్ కానివ్వండి, ఫైనాన్స్, ముఖ్యంగా ఇటువంటి డొమైన్స్ లో మనకి ఏ మోడల్స్ అవసరం దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మీకు ఇక్కడ అయితే అందుబాటులో ఉన్నాయి. ఆ మోడల్స్ రన్ చేసుకోవడం కోసం ఇక్కడ జూపిటర్ ల్యాబ్ సంబంధించిన ప్రోగ్రామ్ ఎన్విరాన్మెంట్ కూడా మీకు అందుబాటులోకి అయితే ఉంది. ఇక్కడ ఇంకా అదర్స్ చూసినట్లయితే టూల్ కిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎయిర్ ఫ్లో, ఆడిట్ 360, క్రూ ఏ, డివిసి, ఫాస్ట్ ఏపీఐ, ఫైట్స్, క్యూబ్ ఫ్లో, లేబుల్ స్టూడియో, లాంగ్ చైన్, ఇలా చాలా మోడల్స్ అనేవి మీకు ఉచితంగా అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన రీసెర్చ్ చేద్దాం అనుకున్నా, లేకపోతే ఏ మోడల్స్ నాకు కావాలి, డేటా సెట్స్ కావాలనుకుంటే, విద్యార్థులు కానీ స్టార్టప్స్ కూడా ఒక వరం లాంటిది మన భారతదేశ ప్రభుత్వం తీసుకున్న ఏ కోర్సెస్ సంబంధించిన వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. ఎవరైతే ఏ సంబంధించిన రీసెర్చ్ చేద్దాం, నేను ఏ టూల్స్ డెవలప్ చేద్దాం అనుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. సో దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాం. ఎవరైనా కావాలనుకుంటే ఆ లింక్లోకి వెళ్ళి మీరు యాక్సెస్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ కనెక్ట్ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.